డిజిటెట్ ఎగ్జామ్లో కొన్ని ఇంపార్టెంట్ అంటే గతంలో మనకు ఇంగ్లీష్ బిట్స్ అంటే ప్రీవియస్ బిట్స్ను కొన్ని ఈరోజు కొన్ని నేర్చుకున్నాం. గతంలో అడిగిండు ఏమంటే షీ సెడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్. షీ సెడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్. నూడేస్ కామర్స్ ఏదో ఇక్కడ ఫస్ట్ కామర్స్ ఇచ్చిండు. షీ సెడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్. ఆమె ఏమన్నది? ఐ విల్ టేక్ యూ టు ద పార్క్ అన్నది. అంటే నిన్ను పార్క్ దగ్గర తీసుకెళ్తానే ఆఫర్ ఇచ్చింది. అది వేసారు. సో దీనికి మనం ఏ విధంగా ఇచ్చిండంటే అంత సూటబుల్ ఆన్సర్ డిఫరెంట్ ఇచ్చిండు. అందులో సూటబుల్ ఆన్సర్ ఏంటంటే సెడ్ ప్లేస్లో మనం ఏంటంటే ఆఫర్ టు యూజ్ చేసుకోవాలి. సెడ్ ప్లేస్లో మనం ఆఫర్ టు. సో ఎప్పుడైతే మనం ఆఫర్ టు యూజ్ చేసినామో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్ కూడా క్లోజ్ అవుతుంది. సో షీ ఆఫర్ టు టేక్ సేమ్ ఉంది. యూ అనేదానికి మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మీ. ఓకే, యూ అనేదానికి ఇక్కడ మనకు మీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఐకి మీ ఉంటుంది కదా. సో షీ ఆఫర్ టు టేక్ మీ టు ద పార్క్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమె ఆఫర్ చేసింది టు టేక్ టు ద పార్క్ అని. సో షీ సెడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్. ఆమె ఏం చెప్పింది? నిన్ను పార్క్ తీసుకెళ్తుంది. థర్డ్ పర్సన్ యూజ్ చేసుకోవాలి ఆన్సర్ మనం చెప్పింది. సో అక్కడ షీ ఆఫర్ టు థర్డ్ పర్సన్ చెప్పింది ఐ విల్ టేక్. ఐ అంటే వాళ్ళు ఐ విల్ టేక్ యూ టు యూ అంటే నిన్ను తీసుకెళ్తా అని చెప్పింది ఈమె. సో ఇక్కడ ఏంటంటే షీ ఇక్కడ అండ్ యూ ఇక్కడ అంటే ఇక్కడ మనకు యూ అంటే ఇక్కడ మీ అనేది రావడం జరుగుతుంది. సో షీ ఆఫర్ టు టేక్ మీ టు ద పార్క్. దిస్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి. నెక్స్ట్ ఏమంటే ద గేమ్ డాష్ ఎట్ 2 o'clock టుమారో. ఐ హోప్ యూ కెన్ బి దేర్. ఇక్కడ మనకు చాలా కన్ఫ్యూజ్గా ఇస్తుంది. చాలామంది అంటే ఇక్కడ సూటబుల్ ఓకే సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏముంది ఫ్యూచర్ టెన్సే కదా, ఇక్కడ టుమారో ఉంది కదా, ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేద్దాం, వీళ్ళు లేదా షెల్ ఏదైనా కనబడితే పెడదాం అని అనుకుంటారు. కానీ అక్కడ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ టు అనేది కూడా మన ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూస్ చేయకుండా అది ఫ్యూచర్ టెన్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. సో ద గేమ్ ఈ స్టార్టింగ్ ఏమని ఇచ్చంటే స్టార్టింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్లో పనిచేస్తుంది. ద గేమ్ ఈ స్టార్టింగ్ ఎట్ 2 o'clock టుమారో. ఐ హోప్ యూ కెన్ బి దేర్. ఇక్కడ యూ కెన్ బి దేర్ అడగడం జరిగింది. మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో ఫామ్ చేసి ఉండాలి ఇక్కడ. సో ద గేమ్ ఈజ్ స్టార్టింగ్ ఎట్ 2 o'clock టుమారో. గేమ్ రేపు ఈ టైంకు స్టార్ట్ కాబోతుంది. విల్ బీ స్టార్టింగ్ ప్లేస్లో ఇక్కడ ఈజ్ స్టార్టింగ్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ వీ ఫెల్ట్ హ్యాపీ వెన్ వీ హ్యాడ్ ద న్యూస్ అన్నాడు. ఇక్కడ మనకి ఏం చేసామంటే సో ఐడెంటిఫై ద సూటబుల్ సెంటెన్సెస్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చిండు. సో అందులో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ విషయానికి వస్తే మనకు తెలుసు సింపుల్ సెంటెన్స్లో ఒక 1 మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో 1 మెయిన్ క్లాజ్, 1 సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. అండ్ కాంపౌండ్ సెంటెన్స్లో 2 మెయిన్ క్లాజెస్ ఉంటుంది. అందులో కాంపౌండ్ ఆబ్జెక్టివ్స్ అయినా అండ్ బట్ సో ఇటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వీ ఫెల్ట్ హ్యాపీ, ఇక్కడ వెన్ దట్ బికాజ్ ఆల్ దో ఇవన్నీ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో యూజ్ చేస్తాము. సో వీ ఫెల్ట్ హ్యాపీ అనేది మెయిన్ క్లాస్ అంటే ఎట్లా గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది మెయిన్ క్లాస్. సో వి సబ్జెక్ట్ ఫెల్ట్ వర్బ్ వాటికి వీ హ్యాపీకి దీని ముందు వరకు ఎటువంటి కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సంబంధించిన లింకింగ్స్ ఏం లేవు అక్కడ. సో వెన్ వీ హ్యాడ్ ద న్యూస్, వీ హ్యాడ్ ద న్యూస్ అంటే మెయిన్ క్లాస్ అవ్వు. కానీ ఇక్కడ వెన్ అనేదాన్ని మనకు యూజ్ చేసింది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటే దానికి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. సో సూటబుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ వాడమని అడిగిండు కాబట్టి ఇది మనకు 1 మెయిన్ క్లాస్ 1 సబార్డినేట్ క్లాస్. సో దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఓకే గుర్తుంచుకోండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఏదైనా సింపుల్ సెంటెన్స్లో 1 మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంప్లెక్స్లో 1 మెయిన్ క్లాస్ 1 సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్లో 2 మెయిన్ క్లాసులే ఉంటాయి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ దే సైకిల్ డాష్ అమెరికా ఫ్రమ్ పసిఫిక్ టు అట్లాంటిక్. పసిఫిక్ టు అట్లాంటిక్ వెళ్తుంటే అతడు అమెరికాకి రావడం జరిగింది. అంటే పసిఫిక్ నుండి అమెరికా చుట్టొస్తున్నాడు. సో దీన్ని మనం ఏం చేసుకోండి, ఇక్కడ చూడండి ప్రిపోజిషన్స్ అడిగిండు. అక్రాస్. సో అక్రాస్ దే సైకిల్డ్ అక్రాస్ అమెరికా ఫ్రమ్ ద పసిఫిక్ టు ద అట్లాంటిక్ అని చెప్పుకోవచ్చు. అక్రాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఓవర్ ద హిల్ హీ హ్యాడ్ టు మేక్ ద వే ఫర్
ఫర్ యంగర్ పీపుల్. సో ఈజ్ ఓవర్ ద హిల్ ఈ ఆర్ట్ టు మేక్. ఆర్ట్ అంటే మనం మంచి విషయాలకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే ఓకే. సో ఈ ఆర్ట్ టు మేక్ వే ఫర్ యంగర్ పీపుల్. సో యంగర్ పీపుల్ అతడు దారి చూపెట్టాలి. ఎందుకంటే అతడు ఓవర్ ద హిల్ అంటే ఏంది? ముట్టెకి అంటే ఇక్కడ ఏంది? ఏజ్లో హైయెస్ట్ రావడం అంతా ఓల్డ్ పీపుల్ అయి కావడం జరిగింది. అంటే ఓవర్ ద హిల్ అంటే ఇక్కడ ఏమనిపించే టూ ఓల్డ్ అంటే చాలా ముసలివాడు అయిపోయింది, 60 years దాటిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ ద హిల్ అన్నట్టు. నెక్స్ట్ ద ఫిలిం రిసీవ్డ్ గుడ్ రేటింగ్స్. పెద్ద సినిమా రిలీజ్ అయింది. ద ఫిలిం రిసీవ్డ్ గుడ్ రేటింగ్స్, మంచి రేటింగ్స్ వచ్చింది. డాష్ ఇట్ వాజ్ వెరీ లాంగ్ హవర్. అది చాలా టైం లాంగ్ ఉన్నా కూడా మంచి రేటింగ్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ లింకింగ్ వర్డ్స్ ఉద్యమాలు హవెవర్ అయినప్పటికీ, అది లాంగ్ అయినప్పటికీ మంచి రేటింగ్ వచ్చింది. ఇది హవెవర్ యూజ్ చేసుకోవాలి. రెండు నెగిటివ్ ఉండాలి. లాంగ్ ఉన్న నెగిటివ్, గుడ్ అనేది ఇక్కడ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ హవెవర్ అని యూజ్ చేసుకోవాలి. అది గుర్తుంచుకోండి. దేర్ డాష్ లయన్స్, టైగర్స్ అండ్ బేర్స్ ఇన్ ద జూలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఉన్నాయి అని ఇక్కడ వచ్చిండు. దేర్ డాష్ అని ఇచ్చిండు. దేర్ వాస్, దేర్ ఈజ్ ఇచ్చిండు. దేర్ ఆర్ అనాలి. ఇక్కడ మనం ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. దేర్ ఆర్ లయన్స్, టైగర్స్ అండ్ బేర్స్ ఇన్ ద జూ. సో ఈ విధంగా మీకు బిట్స్ అడగడం జరిగింది గతంలో. ఇంపార్టెంట్ బిట్స్. రేపు ఇంకో పార్ట్ 4లో ఇంకొక కొన్ని బిట్స్